కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారంటీల అమలు కోసం తెచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తోంది. దరఖాస్తు నింపే ప్రక్రియ నుంచి మొదలు ఏ పథకానికి అప్లై చేయాలన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి అంశానికి ఆధార్, రేషన్ కార్డు లింకు పెట్టారు. అయితే ఆ కార్డులు అప్డేట్ అయితేనే పథకాలు వర్తిస్తాయా అన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రజాపాలన 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల హామీగా ఉన్న 6 గ్యారంటీల పథకం అసంబద్ధంగా ఉండడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేక సందేహాల మధ్య దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు ఆ సందేహాలను నివృత్తి చేసుకునే సిబ్బంది అందుబాటులో లేక ఆందోళన చెందుతున్నారు. ఒక కుటుంబానికి ఒకే ఫారం ఇవ్వడం, అందులోనూ దరఖాస్తు చేసుకునే విషయంలో ఎన్ని పథకాలకు అర్హులుగా ఎంపిక చేస్తారో తెలియక ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ముఖ్యంగా పథకాలకు బ్యాంకు ఖాతా లేకపోవడం వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కాంగ్రెస్ తాత్సారం చేయడంలో భాగమే అని ప్రజలు భావిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగలేదని ప్రతి మానవునికి తెలిసిన తర్వాత మరి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ నిజంగానే 6 గ్యారెంటీలు అమలు చేయాలని చిత్తశుద్ధి వాళ్ళకు ఉండి ఉంటే ఫస్ట్ రేషన్ కార్డు ప్రక్రియ స్టార్ట్ చేసుకొని రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ పెడితే బాగుండు. అలా కాకుండా ఈ ఫామ్ ఇచ్చి ఫామ్కు 5 గ్యారెంటీలకు 5టికి ఇప్పుడు నాకు నీడ్ ఏంటంటే నాకు జాగా ఉన్నది, ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు కావాలి, ఇందిరమ్మ ఇల్లు కావాలి. నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నప్పుడు నేను ఇందిరమ్మ ఇంటికి టిక్కు పెడతా. నేను మనిషి ఆశాజీవి. ఆ ఆశాజీవి ఏం చేస్తాడు, నా ఇంట్లో నా భార్య లేకపోతే నా బిడ్డ, నా చెల్లె ఎవరైనా ఉంటే మహాలక్ష్మి పథకం కింద 2500 ఆర్థిక సాయం కానీ అది కూడా ఆశ, దానికి కూడా టిక్కు పెడతా. దాని తర్వాత నాకు 500 గ్యాస్ సిలిండర్ రావాలంట, దానికి టిక్కు పెడతా. నాకు 200 కరెంటు యూనిట్లు 200 యూనిట్లు ఫ్రీ కావాలంట, దానికి టిక్కు పెడతా. మరి ప్రభుత్వం అనేది ఒకే ఇంటికి అన్ని పథకాలు అన్ని గ్యారెంటీలు ఇస్తుందా? దాని మీద క్లారిటీ లేకుండా ప్రజలను పిచ్చోలం చేసి కేవలం ఈ అప్లికేషన్తో ఒక టైం పాస్ అనే కార్యక్రమం చేస్తా ఉన్నది మాకు అనిపిస్తూ ఉన్నది. ఉద్యమకారులకు చేయూతనిస్తామన్న ఉద్దేశంతో ఈ 6 గ్యారెంటీ పథకంలో ఒక అంశం ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబంకు పేర్కొనబడినది. అందులో ఉద్యమకారులకు ఇలా ఎఫ్ఐఆర్ ఉంటేనే మేము వీటిని పరిగణన తీసుకుంటడం జరుగుతుందని కూడా పేర్కొనడం జరిగింది. అది కరెక్ట్ కాదు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం కోసం ఇలా కొందరికి కేసులైతే, కొందరు బైండ్ ఓవర్ అయితే, కొందరు అరెస్ట్ అయిన్లు, కొందరు రిమాండ్ అయిన్లు. ఇలా పోలీస్ శాఖ దగ్గర అనేక నివేదికలు బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు సేకరించిన విధానం ఎన్నో ఉన్నాయి. ఇలా ఉద్యమకారులను తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేసి రాత్రి అనగా పగలనగా తీసుకొచ్చి ఉన్నా కూడా వాళ్ళ మీద కేసులు కాలేదు. మరి అటువంటి వాళ్ళని కూడా ఉద్యమకారులు ఉన్నారు. ఇలా వివిధ వృత్తులలో ఉన్నారు, ఎన్నో వృత్తులలో చేసి ఉద్యమకారులు ఉన్నారు. ఇలా జర్నలిస్టులు కూడా ఇలా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇలా 250 గదాలు ఇస్తాను, మరి 25,000 రూపాయల నెల పెన్షన్ ఇస్తాను. చాలా సంతోషం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలను పెట్టి అబద్ధపు గ్యారెంటీలు పెట్టి ప్రజలే మోసం చేస్తున్నది. ఈ ప్రజలు మోసం చేయడం కాకుండా ప్రజలు ఇక్కడికి వచ్చిన అప్లికేషన్ కూడా సరిగా లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. నేనే ఉదాహరణ చెప్తున్నా. నాకు ఒక ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్ కావాలంటే నేను ఒక లోన్ పెట్టుకోవాలంటే, ఇందిరమ్మ ఇల్లు పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన డబ్బులు రావాలంటే నా డాక్యుమెంట్లు కూడా ఏం అడుగుతలేరు. ఓన్లీ జిరాక్స్లు తీసుకుంటే అలా పక్కకు పడేస్తారు, దాన్ని నామమాత్రంగానే పెట్టుకుంటున్నారు. ప్రజలు కూడా దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. అదేవిధంగా రేషన్ కార్డు సైటు కూడా ఇంతవరకు ఓపెన్ చేయలే. మామూలు జిరాక్స్లు పెడుతున్నారు, ఒక వైట్ పేపర్ రాసిమంటారు. అది కూడా కరెక్ట్గా లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో 6 పథకాలు పెట్టారు. ఈ 6 పథకాలలో కూడా ఏ పథకం కూడా గ్యారెంటీగా లేదు. అది తీసుకున్నప్పుడు కూడా దానికి ఒక అప్లికేషన్ నెంబర్ అని ఇస్తాడు, ఆ నెంబర్ కూడా క్లారిటీగా లేదు. ఒక మెయింటెనెన్స్ కూడా చేస్తలేరు. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో మార్పులు చేర్పుల కోసం, కొత్త రేషన్ కార్డుల కోసం జిరాక్స్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రధానంగా 6 గ్యారంటీల కింద ఇచ్చిన అభయహస్తం ఫారంలో వ్యక్తిగత డీటెయిల్స్ నింపిన తర్వాత మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయుత పథకాల కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. ఆరో హామీగా ఉన్న యువ వికాసానికి సంబంధించి ఎలా వివరాలు సేకరించే విధంగా ఎలాంటి ప్రక్రియ ఫారంలో కనబడకపోవడంతో యువత ఆ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో గైడ్ లైన్స్ ఉన్నాయో తెలియక డైలమాలో ఉన్నారు.
ప్రతి ఇంటికి ఒకే దరఖాస్తు ఇచ్చిన క్రమంలో మహాలక్ష్మి పథకం కింద ఒకే ఇంటిలో 2-3 మహిళలు ఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలనే సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ చేసే ఈ 6 గ్యారెంటీల గురించి కొంచెం పబ్లిక్ అయోమయంలో ఉన్నారు. ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు అంటున్నారు, 6 గ్యారెంటీలో గ్యాస్ కనెక్షన్ అంటున్నారు, దానికి బ్యాంక్ అకౌంట్ తీసుకోవట్లేదు. ప్లస్ ఇంకోటి 6 గ్యారెంటీలని ఒక గ్యారెంటీ ఇదివరకే అమలు చేసిన అన్నారు. ఆ అమలు చేసిన గ్యారెంటీ కూడా బస్సులు తక్కువ కుదించి అందులో కూడా గొడవలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి, మీ అందరు చూస్తున్నారు టీవీలలో. అలాగే ఇంకో 5 గ్యారెంటీలు అంటున్నారు. గ్యాస్ కనెక్షన్కు బ్యాంక్ అకౌంట్ ఒకటి లేదు, ఉద్యమకారులకు పింఛన్ అంటున్నాడు, సరే అది ఓకే. ఇంకోటి ఈ గృహలక్ష్మి స్కీమ్ అంటున్నారు. ఫామ్స్కు పోతే ఫామ్స్ కాడ లొల్లే, 20 రూపాయలు ఒక్కొక్క ఫామ్ 20 రూపాయలు 30 రూపాయలకు ఈ గవర్నమెంట్ వచ్చాక అమ్ముకోవడం జరుగుతుంది. ఫామ్స్ యథావిధిగా దొరకడం లేదు, పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై తక్షణమే గవర్నమెంట్ స్పందించి తగిన సూచనలు ఇవ్వాలని కోరుచున్నాం. ఏదైతే 6 గ్యారంటీలు అనే పథకం తీసుకొచ్చారో అది ప్రజలకు చేరాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము స్వాగతిస్తూనే, కానీ ఏదైతే వారు హార్డ్ కాపీ ద్వారా ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పారో దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి ప్రజలందరికీ కూడా. మరి ఆ రోజుకు డివిజన్ వారీగా చూస్తే వందలల్లో, నియోజకవర్గంగా చూస్తే వేలల్లో అప్లికేషన్లు వస్తున్నాయి. మరి వాటిని ఎంత త్వరగా డాటా ఎంట్రీ చేపిస్తారు వారు, చేపించి మరి ఆ పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు వీరు లబ్ధిదారులకు చేరే విధంగా చేస్తారనేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒక పథకం కింద మరో 2 అంశాలకు సంబంధించిన హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మేరకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు మరికొన్ని పథకాల్లోని ఇతర అంశాలని ఏ ప్రాతిపదికన అర్హులుగా గుర్తిస్తారో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా అభయహస్తం ఫారంలోని ఏ పథకానికి కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కాలం ఎక్కడా కనిపించకపోవడం, పథకాల అమలు ఎలా సాధ్యం, డబ్బులు ఎలా జమ చేస్తారు అనేది సందేహంగా మారింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసుల్ని తొలగించిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా అనేక మార్లు ఉద్యమంలో భాగంగా పోలీస్ స్టేషన్లలో మగ్గిపోయిన వాళ్ల వివరాలను ఎలా సేకరిస్తారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ హామీల్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ విధానాలు చూస్తుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు జాప్యం చేసేలా కనిపిస్తోందని, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాటవేత ధోరణి ప్రదర్శిస్తోందని ప్రజలు అంటున్నారు.